నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు మ్యాక్సిమం హైవేస్ వైపు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి టాక్ ఉంది. సో ఇప్పుడు మరి వరంగల్ హైవే వైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి అది ఎంతవరకు సేఫ్, ఒకవేళ పెట్టినట్లయితే ఎప్పుడు డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాక్సిమం హైవేస్ వైపే ఎక్కువ పెడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో. సో మరి ఇప్పుడు వరంగల్ హైవే వైపు పెట్టడానికి చూస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఒకవేళ వరంగల్ హైవే వైపు పెడితే ఎప్పుడు డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది? అసలు సేఫ్ అయినా అక్కడ పెట్టడం ఇన్వెస్ట్మెంట్ అనేది? ఇది మీ డౌటా లేదా పబ్లిక్ డౌటా? పబ్లిక్ డౌటే. నేను అడిగాను అనుకోండి, వాళ్ళు అడగలేరు కదా. నాకు ₹1 లేదో దాన్ని కొనుక్కుంటే మీకు అడిగితే ఫ్రీగా చెప్తాను. మిగతా ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే విషయాలమ్మా. నువ్వు ఓపెన్గా అడిగితే మరి మేము ఎట్లా బతకాలి? అయ్యో సరే, ఇది చాలా రోజులు కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. వరంగల్ హైవే, విజయవాడ హైవే అనేది గత 10-15 సంవత్సరాల్లో మా బ్రదర్-ఇన్-లానే ఒక యాదగిరిగుట్ట దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. ఒక 10 years అయ్యి ఉంటుంది, బహుశా 10-12 years. 700-800 తీసుకున్నారు. ఇప్పుడు ఏం అప్రిషియేషన్ రాలేదు పెద్దగా. అదే 700 పెట్టి ఇక్కడ కొంటే ఈ పాటికి 7,000 అయిపోయేది. ఎందుకంటే రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలనుకుంటే మీకు కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు 10th పాస్ అయితేనే ఇంటర్కి వెళ్తాం, ఇంటర్ పాస్ అయితే డిగ్రీ. దర్ ఇస్ ఎ క్వాలిఫైయింగ్ కండిషన్, అవునా? సో ఇక్కడ ఏమవుతుందంటే హైదరాబాద్లో వెస్ట్ జోన్ ఒకటే బాగా పెరిగింది. ఇది గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, కొల్లూరు, మోకిలా, శంకర్పల్లి బాగా పెరిగినాయి. ఈరోజు మోకిలా, శంకర్పల్లిలో గజం 60,000 నుండి 80,000 చెప్తున్నారు. మంచి బ్రాండెడ్ బిల్డర్స్ గజం. అక్కడ ఏం ఇండస్ట్రీలో, బట్ అక్కడ ఏంటంటే ఐటీ కారిడార్కి దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అడిగిన వరంగల్ హైవే ఈస్ట్. సో మొన్న ఈ మధ్యకాలంలోనే రేవంత్ రెడ్డి గారు లుక్ ఈస్ట్ అనే పాలసీ తీసుకొచ్చారు. లుక్ ఈస్ట్, అందరూ వెస్ట్ చూడకండి, ఈస్ట్ చూడండి అని చెప్పి లుక్ ఈస్ట్. అయితే గవర్నమెంట్లో ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఓట్లు ఎలక్షన్కి వెళ్ళే ముందు. ఫ్యాబ్ సిటీ వస్తుందన్నా రాలేదు, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుందన్నా రాలేదు, ఫార్మా సిటీ వచ్చాయా? రాలేదుగా, కానీ చెప్పారు. సో గవర్నమెంట్ వాళ్ళు చెప్పినలో ఎన్ని జరుగుతాయి, ఎన్ని జరగవు అనేది ఒకటి చూస్తే, ఎందుకు జరగలేదు అది డిఫరెంట్ కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ల్యాండ్ పూలింగ్ ఉంటుంది, కొంతమంది ఓనర్స్ ఒప్పుకోరు, కొంతమంది గుడులు తీయలేరు, కొంతమంది మాస్కులు తీయలేరు, ఇవన్నీ కండిషన్ ఉంటాయి. అయితే ఇంటెన్షన్ అయితే ఉంది మన రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, పాత గవర్నమెంట్, గత గవర్నమెంట్ ఒక జోన్లో ఫోకస్ చేసింది. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే మొత్తం తెలంగాణ 3 జోన్ల కింద విభజించారు. అప్ టు ORR it is called as urban zone, urban area. From ORR to RRR it is called as suburban area, and RRR to Telangana state border is called as rural area. ఈ మూడింటికి కలిపి ప్లాన్ చేయమన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి మనకి దాదాపు 4 నుండి 5 గంటలు పడుతుంది. ఒక్కసారి RRR కానీ ఆపరేషన్లోకి వస్తే కనుక 1.5 to 2 hours వస్తారు. అంటే ఎంత ట్రాఫిక్, ఎంత టైం. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ బయట నుండి హైదరాబాద్ సంవత్సరానికి కొన్ని లక్షల మంది సెటిల్ అయిపోతుంది, వచ్చి కదలట్లేదు హైదరాబాద్లో. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి, సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్లు తగ్గుతాయి. ఇది మెజరింగ్ స్కేల్ ఇది. సో వరంగల్ హైవే పెరగడానికి అనేది నాకు తెలిసి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో దొరికిపోతుంది. ఎవరైనా ఒక 10 years వెయిట్ చేసే కెపాసిటీ ఉంటే వరంగల్ హైవేలో పెట్టుకోవాలి. ఇమీడియట్ 3-4 సంవత్సరాలు కావాలంటే నేను సజెస్ట్ చేయను ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ ఇండస్ట్రీ అక్కడ మనకు మన వరంగల్ హైవేలో ఏముంది? యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది, అది తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేవు అక్కడ. ఇక్కడ చెప్పుకోవడానికి ఇప్పుడు ఇందాక నీకు షాద్నగర్కి 100 రీజన్లు చెప్పాను నీకు. సో అదొక మెయిన్. దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, అధికారులకు చెప్పారు. అక్కడ కూడా ఇండస్ట్రీ జోన్ ఇమ్మని, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇమ్మని, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, మెట్రో, MMTS ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే టైం పడుతుంది. మెగా టౌన్షిప్, సెటిలైట్ టౌన్షిప్స్. బట్ ఇలా ఎప్పుడు సర్వే చేస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు నివేదిక వస్తారు, ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారు, క్యాబినెట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, టెండర్లు ఎప్పుడు పిలుస్తుంది అనేది ఒక పెద్ద సైక్లిక్ ప్రొసీజర్. బట్ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఈ రోజు కనుక్కొని 2-3 years కావాలనుకుంటే మేబీ దట్స్ నాట్ ఎ రైట్ ఏరియా. మీరు 8 to 10 years ఆగాలనుకుంటే ఇట్స్ ఎ రైట్ ఏరియా. సో దానికి కావాల్సిన దానికి సన్నాహాలు జరుగుతున్నాయి డెఫినెట్గా. ఇప్పుడు ఈస్ట్ నార్త్ జోన్ అయితే ఆల్వేస్ నెగ్లెక్టెడ్ జోన్ అయిపోయింది. గత 10-15 సంవత్సరాలుగా మనం అనుకున్న హైప్ రేట్స్ ఏం జరగలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ రాలేదు. ఇండస్ట్రీ రాకపోతే
అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి ఫస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోతే ఇండస్ట్రీ రాదు, ఇండస్ట్రీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ రాకపోతే కొనుక్కునేవాడు ఉండడు. ఒక 3 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తే దాదాపు 15 లక్షల మంది అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ స్టే చేస్తారు. ఒక ఫ్యామిలీకి 4-5 మెంబర్లు వేసుకున్నా. సో అది దాని తాలూకు ఇంపాక్ట్. సో అది చేయడానికి ఇంటెన్షన్ అయితే చూపించారు, బట్ టైం పడింది. RRR అవ్వడానికే మనకు జనరల్గా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే RRR అయితే 120 km/h స్పీడ్ వెళ్ళిపోతాం. తెలంగాణ 1.5 అవర్లో ఎందుకు వస్తుంటే అలాగే వస్తాం. ఒకసారి కారుకి 120-130 కొడితే 2 అవర్స్లో ఇక్కడ ఉంటాం. వెరీ బిగ్ చేంజ్. బట్ RRR కంప్లీట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మనకు ORR కూడా చాలా సంవత్సరాలు పట్టింది. అండ్ మన RRR ఆగిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్కి బీజేపీకి టర్మ్స్ బాగోలేక కొన్ని ఇబ్బందులు వచ్చి కొన్ని ఆటంకాలు రేవంత్ రెడ్డి గారు వచ్చాక దాన్ని అగ్రెసివ్గా సీఎం అవగానే ఫస్ట్ నెలలోనే 3-4 సార్లు వెళ్ళి బీజేపీ లీడర్స్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షాని, వీళ్ళందరినీ, నితిన్ గడ్కరీ వీళ్ళందరినీ కలుస్తూ వచ్చారు. ఆ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అనేది సాల్వ్ చేసుకున్నారు. తర్వాత నేషనల్ హైవే స్టేటస్ తీసుకొస్తున్నారు. అది కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇవన్నీ చూసుకుని RRR కానీ ఒక 3 years అంటున్నారు గవర్నమెంట్, నేను ఒక 5 to 6 years కంప్లీట్ అయినా ఇట్స్ ఎ గోల్డ్ మైన్. అది కంప్లీట్ అయిన తర్వాత రేట్లు అన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు గత 7-8 నెలలుగా ఎవరు రేట్లు పెంచలేదు నువ్వు చూసుకుంటే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనకి తెలంగాణకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే 3 సార్లు ఎలక్షన్ వస్తాయి. ఒకటి అసెంబ్లీ, ఒకటి లోక్సభ, ఒకటి మున్సిపల్ ఎలక్షన్స్. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఒకటేసారి వస్తుంది. వాళ్ళకి మనమే 3 నెలలు రిస్క్ తక్కువ. మీరు గమనిస్తాయి. తెలంగాణకి ఎప్పుడు కూడా ఇది డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిందంటే ఆనవాయితీగా 3 నెలలు ముందు, 3 నెలల తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. సంక్రాంతి వస్తే ఆనవాయితీగా ఇల్లు అల్లుకొని అండ్ అదే చెప్తారు కదా బూర్లు ఉంటాయి పిండి వంటలు, అట్లా ఆనవాయితీగా ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు ఆనవాయితీగా రేట్లు అనేది కొద్దిగా వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ కొనుక్కుంటారు, కొద్ది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే ట్రేడింగ్ వాళ్ళు కొద్దిగా స్లో డౌన్ అవుతారు. సో ఎట్టుకెళ్ళి కూడా వరంగల్ హైవే చూసుకుంటే కనుక మీరు ప్రస్తుతం అంటే డెవలప్ అయ్యే పరిస్థితి రాలేదు, ఇంకా డెవలప్ అవ్వాలి. దానికి కావాలంటే దానికి కావాల్సిన పరికరాలు ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు డబ్బులు అయ్యేటువంటి అవకాశం ఉంది? అప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది? 10 years మినిమం ఆగాలమ్మా. 8 to 10 years తక్కువ కాదు. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు గవర్నమెంట్ చెప్పని ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఈ మెట్రో ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ అంటే ఇండియాలో 50 లక్షల మంది IT ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో బెంగళూరులో ఒక 10 lakhs, హైదరాబాద్లో ఒక 10 lakhs, మిగతా 30 lakhs 28 రాష్ట్రాలు. ఈ 10 lakhs మీకు తెలియాల్సిన మంచి ఫ్యాక్ట్ అంటే ఈస్ట్ జోన్ నుండి 3 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు వెస్ట్ జోన్కి. సో అక్కడ అందుకని ఈస్ట్ జోన్కి ఈ ఫెసిలిటీస్ పెడితే అక్కడ వాళ్ళు ఇక్కడ రారుగా. సపోజ్ అక్కడ ఒక ఇన్ఫోసిస్, పోచారంలో ఇన్ఫోసిస్ అని పెట్టారు పోచారంలో, అది తప్ప ఇప్పుడు పెద్దగా డెవలప్మెంట్ అవ్వాలి. యాదగిరి సైడ్ ఇంకేమైంది పిలిగ్రిమేజ్ ఎవరు జనాలు ఉండరు, వచ్చి చూసి వెళ్ళిపోతారు, ఉండే స్టేజ్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇండస్ట్రీ అనేది రావాలనుకుంటే వీళ్ళు నిజంగా ఏవైతే మన ఓవరాల్గా డిస్కషన్ జరుగుతున్నాయో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఒకవేళ అక్కడ కూడా IT కారిడార్ వచ్చింది అనుకోండి, ఈ 3 లక్షల 4 లక్షలు అక్కడే ఉండిపోతారుగా. అప్పుడు అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు IT ఇండస్ట్రీస్ ఎక్కడా లేవు. విజయవాడ ఏవో కానీ, వరంగల్ రామోజీ ఫిలిం సిటీ అక్కడ ఉంది. ఇక్కడ నుంచి 2 ఎంటర్టైన్మెంట్, ఇది పిల్లిగ్రిమేజ్, అది ఎంటర్టైన్మెంట్. వెళ్ళి చూసి రావడం కూడా, అక్కడ వెళ్ళి ఉండిపోరు కదా. రామోజీ ఫిలిం సిటీ ఉన్నదని అక్కడ ఉంటారు ఇల్లుకి తీసుకొని. అక్కడ కొనుక్కునే ల్యాండ్ కూడా అప్రిషియేట్ కాలేదు. సో ఇది వాస్తవం. ఇప్పుడు ఎవరైనా అప్రిషియేట్ పెట్టుకోవాలనుకుంటే, అప్రిషియేషన్ కావాలంటే దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. హోల్డింగ్ కెపాసిటీ ఉందంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్నిటికంటే రేట్లు అక్కడ తక్కువ ఉన్నాయి. విజయవాడ హైవే, వరంగల్ హైవే మీకు చాలా తక్కువలో దొరికిపోతాయి. బట్ ఎప్పుడైనా పిండిగోలు తిరుగు కదా. ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటారో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రిస్క్ తీసుకోరు, ప్లస్ సరైన అడ్వైస్ తీసుకోరు. ఎప్పుడు డబ్బులు కష్టపడి లైఫ్లో మధ్యతరగతి కుటుంబం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు లైఫ్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొనుక్కుంటారు. ఆ కొనుక్కునేటప్పుడు దెబ్బ పడింది అనుకోండి. ఇప్పుడు జూనియర్ NTR గారి పరిస్థితి చూడండి, ఎంత పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతిన్నది, సరిగ్గా చూసుకోలేదు. అందుకని ఈజ్ ఆల్వేస్ బెటర్. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, టేక్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్ రియల్టర్ అండ్ ట్రై టు వర్క్. ఎందుకంటే రియల్టర్ ఆక్సిజన్ ఏజెంట్స్ మేము అదే ట్రైనింగ్ ఇస్తాం. కస్టమర్ దగ్గర బ్రోకరేజ్ తీసుకోవడం ప్రైమ్ ఇంపార్టెన్స్ కాదు, మీ సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. కస్టమర్ తాలూకా ప్రాబ్లం ఏంటి, కస్టమర్ తాలూకా అండర్స్టాండింగ్, దేనికి నీ నుండి వచ్చాడు. మీరు సరైన సర్వీస్, బ్రోకరేజ్ విల్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ సర్వీస్. నాకు బ్రోకరేజ్ కావాలని సెల్లర్స్ నిరికి బయర్స్ నిరికిస్తే మనకే ఇబ్బంది పడతాం. అంటే లైఫ్ అంతా ఖర్చు చేస్తారు కదా మనల్ని, ఆ పాపం మనకు తగులుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఉండండి. మీ సర్వీస్ ఛార్జెస్ ఎంతో చెప్పండి, 1-2%, బట్ ఆ సర్వీస్ మంచిగా ఇవ్వండి.
డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. సో విజయవాడలో వరంగల్ హైవేలో పెట్టుకోవాలనుకుంటే కొంచెం రీథింక్ చేసి పెట్టుకోమని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.